దేవునికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతమైన దేవుడు ఈ యొక్క ఉపవాస కూడికలో ఇక 6వ దినమున ప్రభు మనలందరినీ కూడా ప్రవేశపెట్టి ఉండగా ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క సహాయం నిమిత్తమై వేడుకుందాము. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రములు, వందనములు నాయన. గడిచిన 5 దినాలు ఉపవాస కూడికలో మీ హస్తమును తోడుగా ఇచ్చి నీ కృపచేత నాయన మమ్మల్ని నడిపించినందుకై మీకు స్తోత్రములు. ఈ యొక్క 6వ దినమున కూడా తండ్రి మమ్మల్ని అందరినీ ఒక మందగా చేర్చి ఈ రీతిగా ప్రార్థించే కృపనిచ్చారు. వాక్యమును ధ్యానిస్తుండగా దేవా సహాయము దయచేయండి. అనేకులను మేలుకొల్పడానికై ప్రభువా, క్రైస్తవ్యంలో ఆత్మీయ జీవితంలో నిద్రిస్తున్న వారినైన సాతాను చేత చిక్కుబడిపోయి మీ మాటలకు విధేయులు కాకుండా ఉన్న బిడ్డలను మీ వాక్యము చేత బలపరచడానికి నీ దాసుడైన నన్ను ఈ రీతిగా నాయన ప్రేరేపించి ఇక ఉపవాస కూడికలను నాయన ప్రారంభించడంలో మీరు కృప చూపించారు. మీకు స్తోత్రములు. వాక్యమును ప్రకటిస్తుండగా దేవా మీ ఆత్మచేత నన్ను నింపి బలపరచండి. మీ శక్తి చేత నన్ను నింపండి. మీ జ్ఞానము చేత నింపండి. మీ ఆత్మచేత నింపండి. మాట్లాడు ప్రతి మాట అనేకుల బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారుస్తురమ్మని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దైవ జనాంగమ, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా. కీర్తన గ్రంథంలో ఈ యొక్క 1వ అధ్యాయములో ప్రారంభము యొక్క అధ్యాయములో ప్రారంభ వచనమును పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క దాసుని ద్వారా రాయించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. మీరు మీ స్నేహితులను, మీ బంధువులను, మీ ఇంటిలో ఉన్నవారిని ఒకసారి వారిని మీరు చూసినప్పుడు చాలా మట్టుకు నీతియుక్తమైనటువంటి ఆలోచన, సత్యముతో కూడుకున్నటువంటి మార్గములో నడిచేవారు చాలామంది తక్కువగా ఉంటారు. నీతియుక్తమైన మార్గంలో నడిచేవారు, సత్య మార్గమందు నిలిచేవారు చాలామంది తక్కువగా ఉంటారు. ఎందుకు చాలామంది నీతిని అనుసరించడం లేదు, సత్య మార్గములో ఎందుకు నిలవడం లేదు, ఎందుకు దేవుని యొక్క ఇష్టమైన మార్గాన్ని వ్యతిరేకిస్తున్నారు అన్న స్థితిని మనము చూసినప్పుడు ప్రతి ఒక్క మనుష్యుడు కూడా తన యొక్క జీవితంలో
ఇహలోక సంబంధమైనటువంటి ఆశలకు లోనైపోయి దేవునికి విరోధముగా జీవించడము నేర్చుకున్నాడు. భూమి మీద నివసిస్తున్నటువంటి సమస్త మానవాళిలో దేవుని వైపు చూసి దేవుని యొక్క మాటలకు లోబడి దేవుని చిత్తముగా జీవించేవారు కొద్దిగా మంది ఉన్నారు. సాతానుకు లోబడిపోయి సాతాను యొక్క మార్గములు నడిచేవారు, సాతానుకు బానిసలైపోయి ఆ మార్గంలో వెళ్ళేవారు చాలామంది ఎక్కువ ఉన్నారు. సాతాను మార్గమున వెళ్ళేవారు ఎక్కువ, యేసు మార్గమున వెళ్ళేవారు తక్కువ. యేసునందు జీవించేవారు తక్కువ మంది, సాతాను యందు జీవించేవారు ఎక్కువ మంది. వాక్యం వింటున్నటువంటి నీవు యేసు వైపు నిలిచి యేసునందు నిలిచి జీవిస్తున్నావా, లేక సాతాను యందు నిలిచి జీవిస్తున్నావా? ఈ మొదటి మాటల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయము అదే. నువ్వు ఏ రీతిగా ఈరోజు జీవించాలో ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. నీవు దేవుని నమ్ముకొని ఏ రీతిగా బ్రతకాలో, ఎవరిలాగా జీవించకూడదో, ఎవరితో సహవాసము చేయకూడదో, ఆ మాటలన్నీ కూడా ఈ యొక్క కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో గుప్తములై ఉన్నవి. చూడండి ఆ మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా. 3 వ్యక్తిత్వముల గురించి ప్రభువు తన యొక్క మాటలో సెలవిస్తూ ఉన్నాడు. ఒకటి దుష్టుడు, రెండవది పాపి, మూడవది అపహాసకులు. దుష్టుని యొక్క ఆలోచన, పాపుల యొక్క మార్గము, అపహాసకులు కూర్చుండు స్థలము. ఒకసారి చెప్దామా? దుష్టుని యొక్క ఆలోచన, పాపుల మార్గము, అపహాసకులు కూర్చుండు స్థలము. ఈ మూడింటిని మనం ఈరోజు పరీక్షణ చేసుకుందాం. వాక్యమును శ్రద్ధగా వినండి. అపవాది మీలో విత్తబడుతున్న విత్తనమును, మీలో విత్తబడేటువంటి విత్తనమును ఫలించకోకుండా, వాక్యం అనేటువంటి విత్తనము ఫలించకోకుండా అపవాది ఏం చేస్తున్నాడంటే, ఆ వాక్యమనే విత్తనాన్ని మొదట్లోనే అది ఫలించుకోకుండా దాన్ని అక్కడే అణిచివేస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యం వినప్పుడు మీరు చాలా భక్తిగా, విశ్వాసముగా ఈ వాక్యమును హృదయములోనికి స్వీకరించి దాన్ని బట్టి మీరు ప్రభువును ఆరాధించితే, ఆ వాక్యాన్ని బట్టి నడుచుకుంటే దేవుడు గొప్ప కార్యాన్ని మీ జీవితంలో చేయగలుగుతాడు. మొదట ఉన్నటువంటి మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. నీ ఆలోచన విధానము ఏ రీతిగా ఉన్నదో ప్రభు తన మాటలలో సెలవిస్తూ ఉన్నాడు. రెండవది, పాపుల మార్గమున నిలవక. నువ్వు ఏ మార్గమున నిలుస్తూ ఉన్నావో ఆ మార్గాన్ని
ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక నువ్వు ఎలాంటి వారితో స్నేహాన్ని చేస్తున్నావో, సహవాసము చేస్తున్నావో, ఎలాంటి వారితో జీవిస్తూ ఉన్నావో వారి గురించి నీ జీవితాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దుష్టుని యొక్క ఆలోచన దేవునికి ఎప్పుడూ కూడా అది వ్యతిరేకరంగా ఉంటుంది. దుష్టుని ఆలోచన మనుషునికి ఎప్పుడైనా సరే అది దేవునికి, దుష్టునికి వ్యతిరేకంగా ఉంటుంది. ఆ దుష్టుని యొక్క ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో ఆ కలిగి ఉన్నవాడు, ఆ దుష్ట ఆలోచనలతో నింపబడినవాడు దేవునికి విరోధి అయి ఉన్నాడు. ఇంతకీ దుష్టుని ఆలోచన ఏంటి? ఆ దుష్టుని ఆలోచన ఎందుకు దేవునికి నచ్చడం లేదు? ఎందుకు ఆయన మానవులందరికీ మీరు దుష్టుని ఆలోచన చొప్పున నడవకండి అని సెలవిస్తూ ఉన్నాడు? గమనించండి. దుష్టుడు వాని ఆలోచన ఏ రీతిగా ఉంటుందంటే, ఒక మనిషిని న్యాయముగా ఉండనివ్వదు, నీతిగా ఉండనివ్వదు, వాని జీవితంలో సత్యమునకు చోటు ఉండదు, కనికరము ఉండదు. దుష్టుని యొక్క హృదయములో, దుష్టుని యొక్క ఆలోచన విధానములో ఎదుటివాని మీద కనికరము ఉండదు, ఎదుటివాని మీద దయ ఉండదు, ఎదుటివాడిని ప్రేమించే మనస్సు ఉండదు. దుష్టుని యొక్క ఆలోచన. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో నిలిచి ఉన్నటువంటి మీరు ఏమైనా దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడుచుకుంటున్నామా అన్నది మీరు చాలా జాగ్రత్తగా మీ జీవితాన్ని పరీక్షించుకోవాలి. చాలామందికి చెడుగా తిరగడం అంటే ఇష్టం. మంచి మార్గములో ఉండడం అంటే చాలామందికి ఇష్టము ఉండదు. ఎదుటివానిది ఎప్పుడు ఆశించడము మానవునికి ఇష్టం. గమనించండి. దుష్టుని ఆలోచన, ఎదుటివాణ్ణి దోచుకుందాము అన్న ఆలోచన, ఎదుటివానికి కీడు చేసైనా సరే లబ్ధి పొందాలి అన్న ఆలోచన, ఎదుటివాని కుటుంబంలో చిచ్చులు పెట్టే ఆలోచన, సంఘములో సేవకునికి విశ్వాసులకు మధ్య విభేదాలు కలిగిస్తాము అన్నటువంటి దుష్టుని ఆలోచన, బంధువులకు ఒకరికి మధ్య పెనుగులాటను కొండెములాడుచు ఒకరి మధ్య ఒకరికి పగలను రేపడము దుష్టుని ఆలోచన, ఎదుటివాని మీద నిందలు వేయడము దుష్టుని ఆలోచన. దుష్టుని యొక్క ఆలోచనలు ఆ వ్యక్తి యొక్క జీవితము ఉన్నతముగా దీవించబడదు, కానీ ఆ దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడిచేవాని జీవితము దుర్బలముగా మారిపోతుంది. అందుకే వాక్య భాగంలో ప్రభు సెలవిస్తున్న విధంగా దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవకూడదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దుష్టుడు అనగా సాతాను, దుష్ట సంబంధి, సాతాను యొక్క సంబంధి. దుష్టుడి యొక్క ఆలోచన దేవునికి వ్యతిరేకమైంది. నువ్వు ఎవరివైనా కావచ్చు, విశ్వాసమైనా కావచ్చు,
అవిశ్వాసమైనా కావచ్చు, నీవు రక్షణ పొంది ఉండవచ్చు, రక్షణ పొందకుండా ఉండవచ్చు. ఏ రీతిగా నువ్వు ఈ సమయంలో ఉన్నను ప్రభు మాట్లాడుతున్న మాట, నీవు దుష్టుని ఆలోచన చొప్పున నడవవద్దు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి రావాలి అని బయలుదేరి ఉంటావు, దేవుని సన్నిధిలో గడపాలి నేనని ఆశతో ఉంటావు. దేవుని సన్నిధికి బయలుదేరే లోపే ఇంటి నుంచి నువ్వు కాలు బయట పెట్టగానే ఆ దుష్టుడు ఎవరినో ఒకరిని ఎద్దకు పంపిస్తాడు. వాడు ఎలాంటి వాడు అంటే, నీ బలహీనతలు తెలిసినవాడు, నిన్ను ఏ విధంగా దేవుని ఎద్దకు వెళ్ళకుండా చేయాలో తెలిసినవాడు. కనుక దేవుని సన్నిధికి సిద్ధపడిన నిన్ను ఆ దుష్టుడైన వాడు నిన్ను దేవుని సన్నిధికి రాకుండా ఇంకొకరిని నీ యొద్దకు పంపించి వాని ఆలోచన చొప్పున నీవు నడిచే విధంగా చేసి దేవుని సన్నిధికి రాకుండా నిన్ను దూరము చేస్తాడు దుష్టుడు. ఇంటిలో ప్రార్థన చేయడానికి సిద్ధపడినావు, చక్కగా కాళ్ళు ముఖములు శుభ్రపరుచుకొని ఆ మోకరించి కాసేపు దేవునితో గడపాలి అని ఆశపడ్డావు. అయితే అంతలోపే దుష్టుడైన వాడు నీ ఆలోచనలు ఎరిగి నిన్ను అక్కడ మోకరింప చేయకుండా ఎవరినో ఒకరిని ఆటంకముగా పంపించి నీ ఆలోచనను వాని వైపునకు త్రిప్పేసుకొని ప్రార్థన చేయకుండా వాడు అడ్డగిస్తాడు దుష్టుడు. ఏ సత్యములో అయితే నీవు జీవిస్తూ ఉన్నావో, ఏ విశ్వాసములో అయితే నీవు జీవిస్తూ ఉన్నావో, ఆ విశ్వాస జీవితము నుంచి నిన్ను దేవుని నుంచి దూరము చేయడానికి, ఆ విశ్వాసమును నీలో నుండి తొలగించడానికి దుష్టుని ఆలోచన నిన్ను నిత్యము కూడా ప్రభావితము చేస్తూ ఉంటుంది. ప్రియ దైవ జనాంగమా, నీకు వాక్యమును చదవాలి అంటే దేవుని స్తుతించవలసిన నీవు ఆ స్తుతించే మనస్సు నీకు లేనప్పుడు నీవు దుష్టుని ఆలోచన చొప్పున నడుస్తున్నావు. దేవునితో గడపవలసిన సమయాన్ని మర్చిపోతున్నావు అంటే నీవు దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడుస్తూ ఉన్నావు. ఒకనికి కీడు తలపెట్టాలి అని నీ ఆలోచన ఉంటే నీవు దుష్టుని ఆలోచనలో ఉన్నావు, దుష్ట సంబంధిగా ఉన్నావు. సంఘం యొక్క స్థితిని పాడు చేయాలి అని నువ్వు అనుకుంటే నీవు దుష్ట సంబంధిగా ఉన్నావు. కుటుంబంలో ఉన్నవారిని నీవు దేవుని సన్నిధికి రాకుండా ఆటంకపరుస్తున్నావా? ఇంటికి తండ్రిగా ఉన్నావు, యజమానుడిగా ఉన్నావు. యజమానుడిగా ఉన్న నీవు నీ కుటుంబంలో ఉన్నవారు దేవుని సన్నిధికి వెళ్తుంటే ఆటంకపరుస్తున్నావా? అయితే నీవు దుష్టుని యొక్క ఆలోచన చొప్పున ఉన్నావు, దుష్ట సంబంధిగా ఉన్నావు. దుష్టుడు చేసే పని అంతా కూడా ఏ రీతిగా ఉంటుందంటే, దేవుని సన్నిధికి ఎవరిని నిలవకుండా, దేవుని యందు ఎవరిని కూడా పరిపూర్ణుడు కాకుండా ఈ దుష్టుడు వాని ఆలోచన అనేకులకు కలగజేస్తూ వారిని ఆ దుష్ట సంబంధమైన మార్గంలో నడిపించేవాడిగా ఉన్నాడు. కనుకనే వాక్యములో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నీవు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఈ దుష్టులైన వారు నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నీ కొలీగ్సే కావచ్చు, నీ చుట్టూ ఉన్నవారే. చూడను, నీకు మంచి సౌందర్యము,
మంచి మాటలు మాదిరిగా వారి ఉండవచ్చు, కానీ నీ చుట్టూన్న వారే దుష్ట సంబంధమైన ఆలోచనలో నడుస్తూ ఉంటారు. జాగ్రత్త. నువ్వు ఏ స్థలంలో అయితే ఉన్నావో, ఏ ఉద్యోగం అయితే చేస్తున్నావో, ఆ ఉద్యోగంలో నీ వెంబడి నీతో కలిసి ఆ ఉద్యోగం చేస్తున్న వారే నిన్ను దుష్టుని యొక్క ఆలోచనలు నడిపించేవారుగా ఉన్నారు. జాగ్రత్త. కాలేజీలో ఉన్న నీవు, నీ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులే దుష్టులుగా ఉంటారు. వారు నిన్ను దేవుని ఆలోచన నుంచి సాతాను వైపునకు మరల్చడానికి, సాతాను యొక్క ఆలోచన చొప్పున నడిపించడానికి వారు నిన్ను బలహీనపరుస్తూ ఉంటారు. జాగ్రత్త. నువ్వు చేస్తున్న పని ఏదైనా సరే, ఆ పనిలో నీ చుట్టూన్న వారే దుష్ట సంబంధులు ఉంటారు, దుష్ట ఆలోచనలు చెప్పేవారు ఉంటారు. ఆలోచన ప్రకారం నువ్వు నడవమాకు. జాగ్రత్త. నీ కుటుంబంలో ఉన్నవారో, నీ బంధువులో, నీ స్నేహితులో ఈ రీతిగా దుష్ట ఆలోచనలు కలిగిన వారే నిన్ను ఆ మార్గంలో నడిపించడానికి వారు నిన్ను ప్రేరేపించేటప్పుడు జాగ్రత్త. వాక్యంలో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నీవు నడవకూడదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరొక మాట అంటున్నాడు, పాపుల మార్గమున నిలవక. ఎక్కడ నిలవకూడదంట? పాపుల యొక్క మార్గములో నిలవకూడదు. పాపుల మార్గములో నీవు నిలవకూడదు. ఎవరు పాపులంటే, ఎవరు పాపి అంటే, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించువాడే పాపి. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని ప్రభు సెలవిస్తాడు. ఈ ఆజ్ఞను ఎవరైతే అతిక్రమిస్తూ ఉంటారో, దేవుని యొక్క ఆజ్ఞలు వ్యతిరేకించి ఏ మార్గమునైతే వారు వెళ్తూ ఉంటారో, దేవుని యొక్క ఆజ్ఞలు మితిమీరిన వారు, వ్యతిరేకించిన వారు, అతిక్రమించిన వారు పాపులై ఉన్నారు. ఈ పాపులైన వారి మార్గమున నీవు ఏం చేయకూడదంట? నిలవకూడదు. పాపుల మార్గంలో నీవు నిలవకూడదు. ఈ లోక సంబంధమైన సంతోషము కోసము అనేకులు కొన్ని మార్గాలు ఏర్పరచుకుంటూ ఉన్నారు. వారు ఏర్పరిచే మార్గము పాపుల మార్గము. పెద్ద పెద్ద సిటీలలో, మీరు టౌన్లలో మీరు చూసినట్లయితే, పట్టణములలో అనేకులు వారు చేస్తున్నటువంటి కార్యములు మనము చూసినప్పుడు వారు ఏర్పరచుకునే మార్గములు ఏ రీతిగా ఉంటాయంటే, పెద్ద పెద్ద క్లబ్బులు, రెస్టారెంట్లు, దానిలో మద్యమును అమ్ముతూ, డ్యాన్సులు, చిందులు వేస్తూ, స్త్రీలతో అసహ్యమైనటువంటి కార్యములు జరిగిస్తూ ఒక మార్గాన్ని వారు ఏర్పరిచారు. ఈ మార్గంలో చాలామంది వెళ్ళి అందులో ఇరుక్కుపోతూ ఉన్నారు, చిక్కుబడిపోతూ ఉన్నారు. పాపుల మార్గము లోక సంబంధంగా నీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. జాగ్రత్తగా వినండి ప్రియ దైవ జనాంగమా. పాపుల సంబంధమైన మార్గము చాలా సంతోషాన్ని ఇస్తుంది నీకు. లోక సంబంధంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆ మార్గము నీకు చూసినప్పుడు, నేను ఇన్ని రోజులు ఏ రీతిగా ఈ మార్గంలోనికి నేను రాలేకపోయానని నువ్వు అనుకుంటావు. పాపుల మార్గాన్ని చూసి అంతగా ఆ పాపుల మార్గములో లోక సంబంధమైనటువంటి సుఖభోగములన్నీ కూడా
కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ మార్గంలో కనిపించనిది ఒకటే, కనిపించే మార్గం ఒకటి, కనిపించని మార్గం ఒకటి. కనిపించని మార్గం ఏంటంటే నిత్య జీవమునకు వెళ్ళే మార్గము అందులో కనిపించదు. కనిపించే మార్గము ఏంటంటే నిత్య నాశనమునకు వెళ్ళే మార్గం అందులో కనిపిస్తూ ఉంటుంది. ఈ నిత్య నాశనమునకు వెళ్ళే మార్గాన్ని అనేకులు గ్రహించలేకుండా పోతూ ఉన్నారు. పాపుల మార్గము సాతానుతో కూడినదై అది అనేకులను ఆ మార్గంలోనికి తీసుకొని వెళ్తూ ఉంది. సాతాను మార్గములో పాపుల మార్గము, ఆ పాపుల మార్గంలో ఈరోజు అనేకులు బందీలైపోయారు. దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు ఎక్కడైతే జరుగుతాయో అదంతా కూడా పాపుల మార్గము. సత్ప్రవర్తన లేని స్థలములలో ఎందరైతే ఉంటారో అదంతా కూడా పాపుల మార్గము. నీతి క్రియలు లేని స్థలములో ఎందరైతే నిలిచి ఉంటారో వారందరూ కూడా పాపుల మార్గంలో నిలిచి ఉన్నారని, సత్యము లేకుండా ఎంతమంది అయితే ఏ స్థలం మంది అయితే ఉన్నారో ఆ స్థలం మంది ఉన్న వారందరూ పాపుల మార్గంలో నిలిచి ఉన్నారు. సత్యమును ప్రకటించే చోట పాపుల మార్గానికి ఏమాత్రం కూడా తావు ఉండదు. పాపులందరూ నిలిచి ఉన్న చోట నీతియుక్తమైన మార్గాన్ని కనుగొనువాడు ఎవరు లేరు. కనుకనే చాలామంది కూడా వారి యొక్క జీవితాలను పాపులతో సహవాసము చేస్తూ ఆ మార్గంలో నిలుస్తూ దేవుణ్ణి కనుగొనలేకపోతూ ఉన్నారు. క్రీస్తు అంటే అపహసించేవారు ఎక్కువైపోయారు. సేవకులను అపహసించేవారు ఎక్కువైపోయారు. వాక్యం ప్రకటించే దైవ సేవకుడు అంటే లెక్కలేదు. క్రైస్తవ సమాజంలోనే చాలామంది మేము విశ్వాసులం అనుకునేవారే వారు వెళ్తున్న సంఘంలో ఉన్న పాస్టర్ను ఒక విధంగా చూస్తారు, ఆ సేవకుణ్ణి ఇంకొక సేవకుణ్ణి తగ్గించి మాట్లాడుతూ ఉన్నారు. వారి సేవకుడేమో వారికి ఘనంగా కనిపిస్తూ ఉన్నాడు. మరొక సంఘంలో సువార్తను ప్రకటిస్తున్న సేవకుని చూస్తే చాలా చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఇది నువ్వు విశ్వాసి అయినప్పటికీ ఎదుటి సేవకుని ఎప్పుడైతే నీవు చిన్న చూపు చూస్తావో, ఎగతాళిగా చూస్తావో, తేలికగా మాట్లాడతావో, విలువనివ్వవో, అప్పుడు నీవు కూడా పాపుల మార్గంలోనే ఉన్నావు. ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నావు. కింది మాట చూడండి, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక. అపహాసకులు కూర్చునే చోట నీవు కూర్చోకూడదు. అపహాసకులంటే నిత్యము ఒకరిని ఎగతాళి చేసేవారు, నిత్యము ఒకరిని హేళన చేసేవారు, ఒకరి జీవితాన్ని చూసి వేలెత్తి చూపించేవారు, వాళ్ళ బ్రతుకును చూసి ఎగతాళి చేస్తూ అపహాస్యము చేస్తూ నవ్వుకునేవారు. ఇటు మనసు నీవు కలిగి ఉన్నావా? నీవేమైనా సేవకుణ్ణి, దైవ సేవకుని అపహాస్యం చేస్తున్నావా? జాగ్రత్త, వాక్యము సెలవిస్తూ ఉంది. అపహాస్యము చేయడము పాపము. నీవు ఉద్యోగం చేస్తున్న చోట నీ కొలీగ్స్ను అపహాస్యం చేస్తున్నావా? నీవు చదివే చోట నీ స్నేహితులను అపహాస్యము చేస్తున్నావా? నీ ప్రక్కనే కూర్చున్న విశ్వాసులు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ప్రార్థన గురించి అపహాస్యము చేస్తున్నావా?
సంఘములో ఉన్నప్పుడు అపహాస్యం చేస్తున్నావా? అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకూడదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నావు? అపహాస్యము చేస్తూ ఏమైనా జీవిస్తూ ఉన్నావా? అయితే ఇది చాలా ప్రమాదము. అపహాస్యం నువ్వు ఎప్పుడూ కూడా ఒకరిని చేయకూడదు. అది విశ్వాసికి తగినది కాదు. చాలామంది అపహాస్యము షోలు చూస్తూ ఉంటారు, కామెడీ షోస్, కామెడీ వీడియోలు చూస్తూ ఉంటారు. ఒకరిని అపహసించి నవ్వించేవారు, ఒకరిని ఎగతాళి చేసి నవ్వించేవారు, ఒకరిని బూతు మాటలు మాట్లాడుతూ నవ్వించేవారు. వాటిని చూస్తూ నవ్వుతూ ఉంటారు. అందులో మనం కామెడీ షోలు చూస్తూ ఉన్నప్పుడు మనం గమనించి ఉంటాం, చాలామందిని ఆ కామెడీ షోలు చూస్తూ నవ్వుతూ ఇహలోక సంబంధమైన ఆనందాన్ని పొందుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా వినండి. అపహాస్యంలో కూర్చున్నట్టు నీవు కూర్చుంటే నీవు కూడా, నీ జీవితం కూడా అపహాస్య పాలవుతుంది. విశ్వాసికి చాలా కట్టుదిట్టమైనటువంటి మార్గాలు ఉన్నవి, ఆజ్ఞలు ఉన్నవి. నువ్వు క్రీస్తు నమ్మిన బిడ్డవైతే దుష్టుని ఆలోచన చొప్పున నడవకూడదు. నువ్వు క్రీస్తు నమ్మిన బిడ్డవైతే పాపుల మార్గమున నిలవకూడదు. నువ్వు క్రీస్తునందు విశ్వాసమించిన ఆత్మీయుడవైతే అపహాసకులు కూర్చున్న చోట నీవు కూర్చోకూడదు. పేరుకేమో క్రీస్తు నమ్మిన బిడ్డవు, పేరుకేమో విశ్వాసివి, దుష్టుల ఆలోచన నడుస్తూ ఉన్నావు, పాపుల మార్గమున నిలుస్తూ ఉన్నావు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటూ ఉన్నావు. ఇక నీలో ఎక్కడ ప్రత్యేకత? నీ జీవితము ఇతరులను ప్రభావితం ఎప్పుడు చేస్తుంది? నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ చోట ఉన్నా నిన్ను గుర్తిస్తున్నారా? ఈ సహోదరుడు క్రీస్తు నమ్మినవాడు, ఈ సహోదరి క్రీస్తునందు విశ్వాసం ఉంచినది, ఆమె యందు దుష్టత్వం లేదు, ఈ సహోదరు యందు దుష్టత్వం లేదు, ఆమె మార్గము వేరు, మనలాగా ఆమె ప్రవర్తించదు అని నీ తోటి ఉన్నవారు నిన్ను గుర్తిస్తున్నారా? ఎవరైనా నీ ఎదుట ఒకరిని అపహాసం చేసినప్పుడు వాళ్ళను మందలిస్తున్నావా? వారితో పాటు ఇకిలి చేష్టలు చేస్తూ నవ్వుతూ ఉన్నావా? అది ఆత్మీయ యొక్క లక్షణము కాదు. దేవుని నమ్మిన వాని యొక్క లక్షణము కాదు. దేవుని నమ్మిన వాని యొక్క లక్షణము నోటి మాట పొదుపుగా ఉండాలి, మాట పొదుపుతనం ఉండాలి. అనవసరమైన మాటలు ఉచ్చరించకూడదు. అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి. వ్యర్థమైన వాటిని పలకకూడదు. వ్యర్థమైన వాటిని ఆలోచన చేయకూడదు. వ్యర్థమైన చోటుకు వెళ్ళకూడదు. నువ్వు ఆత్మీయుడవు కదా. మరి ఆత్మీయుడు నీవు అయినప్పుడు, ఆత్మీయురాయిలు నువ్వు అయినప్పుడు, క్రీస్తు నమ్మిన బిడ్డగా నీవు ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నావు? వాక్యంలో ప్రభువు ముగ్గురు గురించి సెలవించాడు: దుష్టుడు, పాపులు, అపహాసకులు. ఈ మూడింటి కేటగిరీలో నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏమైనా దుష్టుని ఆలోచన చొప్పున ఉన్నావా? జాగ్రత్త, నీ ఆలోచనలు ఒక్కసారి పరీక్షించుకో. ఇది వాక్యానుసారంగా ఉన్నదా, నా ఆలోచన లేదా అని ఒక్కసారి నువ్వు పరీక్షణ చేసుకో. పాపుల మార్గమున ఏమైనా నిలుస్తూ ఉన్నావా? ఒక్కసారి సరి చూసుకో నీ జీవితాన్ని. ఏ మార్గంలో వెళ్తున్నావో, ఏ మార్గంలో నువ్వు వెళ్తున్నావో ఒక్కసారి ఆలోచించుకో.
అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటున్నావా? అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చున్నట్లయితే నీ జీవితం అపహాస్యం అవుతుంది. అది ఆత్మీయునికి తగినది కాదు. నువ్వు స్నేహము చేసే వారితో కూడా వారి జీవితం ఎలాగుందో చూసి, వారు ఆత్మీయులైతే వారి స్నేహము నిన్ను దేవునిలో బలపరుస్తూ ఉంటే వారితో స్నేహము చేయండి. అది ఎనీ పర్సన్, ఎవరైనా సరే, నీ బంధువైనా సరే, ఎవరైనా సరే, నీ ఆత్మీయ జీవితం వారి వలన ఆత్మీయంగా బలం పొందుకుంటున్నావంటే వారితో సహవాసము చేయండి. ఆత్మీయంగా ఎలాంటి మేలు కలగలేదు, ఉన్న విశ్వాసం కూడా తగ్గిపోతుంది అని నీకు అనిపించినప్పుడు అలాంటి వారితో స్నేహాన్ని తగ్గించండి. దేవునితో స్నేహాన్ని పెంచుకొనండి. ఈ మూడు చాలా ప్రమాదము. దుష్టుని ఆలోచన చాలా ప్రమాదకరము. ఆ ఆలోచన మనుషులను మోసము చేస్తూ ఉంది, మోసపరుస్తూ ఉంది. పాపుల మార్గము అది నాశనానికి తీసుకొని వెళ్తుంది. అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటే నీ ఆత్మీయ జీవితంలో మేలు పొందక నీవు కూడా వారితో పాలిభాగస్తులు అయిపోతావు. చూడండి, దుష్టుడు ఏ రీతిగా ఉన్నాడు? 4వ వచనంలో, దుష్టులు అలాగునుండగా గాలి చెదరకొట్టు పొట్టువలే ఉందురు. దుష్టుడు ఏ రీతిగా ఉన్నాడంట? గాలి చెదరకొట్టు పొట్టువలే ఉన్నాడు. ఒక చీట తీసుకొని అందులో పొట్టు విత్తనములు కలిసి ఉన్నప్పుడు వాటిని వేరు చేయడానికి ఆ యొక్క చీట తీసుకొని గాలిలో ఒక్కసారిగా తూర్పోస్తే ఆ గాలికి విత్తనములు కింద పడిపోయి ఏ రీతిగా అయితే పొట్టు కొట్టుకొని పోతూ ఉంటుందో, చెదిరిపోతూ ఉంటుందో, ఆ రీతిగా దుష్టుడు ఉంటాడు. దుష్టుడు అలాగుండగా గాలి చెదరగొట్టు పొట్టువలే ఉండును. చెదిరిపోతున్నటువంటి జీవితము దుష్టునిది. నిలకడలేని జీవితము, ఏమాత్రము కూడా ఆశీర్వాదకరం లేని జీవితము, ఫలించని జీవితము. పొట్టుతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. నీవు దుష్టుని ఆలోచన చొప్పున నడిస్తే ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో, నీ జీవితంలో ఏమి జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో పడిపోతావు. మరొక మాట అంటున్నారు చూడండి, 6వ వచనంలో 2వ లైన్లో, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దుష్టుని యొక్క మార్గం ఎక్కడ నడిపిస్తుంది? నాశనమునకు నడిపిస్తుంది. దుష్టుని యొక్క మార్గము నాశనములోనికి నడిపిస్తుంది. ఈరోజు ఒక దైవ సేవకునిగా మీకు తెలియచేస్తున్నటువంటి మాట, దుష్టుని ఆలోచన చొప్పున మీరు నడవకండి, పాపుల మార్గమున నిలవకండి, అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్నకండి. ఎందుకంటే ఆ మార్గమున వెళ్ళువారు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసిగా నీకు ఆ మార్గములు తగవు. నీకు కావలసిన మార్గము ఇరుకైన మార్గము కావాలి. చూడండి, లేఖన భాగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిస్తే ఏమున్నది అక్కడ లేఖన భాగంలో? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.
జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. దుష్టుడు, పాపి, అపహాసకులు వీరందరూ కూడా ఎక్కడ కనిపిస్తారంటే మనకు విశాల మార్గములో అనేకులు కనిపిస్తారు. ఇలాగనే దుష్ట సంబంధమైన వారు, పాపము చేత ఉన్నవారు, అపహాస్యము చేత ఉన్నవారు, ఆ జీవితాన్ని కలిగి ఉన్నవారు అనేకులు కూడా విశాల మార్గంలో కనిపిస్తారు. అందుకే వాక్యభావం సెలవిస్తున్నాడు, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. విశాల మార్గంలో ప్రవేశించువారు అనేకులు. దుష్టుని ఆలోచన చొప్పున ప్రవేశించువారు అనేకులు. పాపుల మార్గమున ప్రవేశించువారు అనేకులు. అపహాసకుల ద్వారా విశాల మార్గంలో ప్రవేశించువారు అనేకులు. ఆ అనేకుల గుంపులో నీవేమైనా ఉన్నావా? అనేకులు విశాల ద్వారంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ విశాల ద్వారంలో నీవేమైనా ఉన్నావా? ప్రభు సెలవిస్తూ ఉన్నాడు లేఖన భాగంలో, ఆ విశాల మార్గంలో అనేకులు ప్రవేశిస్తారంట. ఇరుకు ద్వారంలో ప్రవేశించువారు ఎంతమంది ఉన్నారు? కొందరే. ఆ దారి ఎట్లుందంట? సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. నీతిని కనుగొనువారు కొందరే. సత్యమును కనుగొనువారు కొందరే. దేవుని మార్గంలో నిలిచేవారు కొందరే. ఆ కొందరిలో నీవు ఉన్నావా? లేక విశాల మార్గంలో నిలిచి ఉన్నావా? క్రీస్తు మార్గంలో నిలిచి ఉన్నావా? లేక విశాల మార్గంలో నువ్వు ఏమైనా నిలిచి ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు క్షుణ్ణంగా పరిశీలన చేసుకో ప్రియ దేవుని బిడ్డ. తండ్రికి 2 కుమారులు ఉంటే 2 కుమారులు ఒక చిన్నవాడు తండ్రి యొద్దకు వచ్చి, లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆ చిన్న కుమారుడు తండ్రి యొద్దకు వచ్చి అడుగుతున్న మాట, తండ్రి నాకు ఆస్తిలో ఎంత భాగం వస్తుందో నా భాగం నాకు ఇవ్వు అని తండ్రిని అడిగాడు. ఎందుకు వీడు తండ్రి యొద్దకు వచ్చి ఆస్తిని అడుగుతున్నాడు అంటే, మనం మొదటగా తెలుసుకున్న రీతిగా దుష్టుడు, పాపుల మార్గము, అపహాసకులతో సహవాసం వీడు చేసి తండ్రి యొద్ద నిలవలేకుండా పోతూ ఉన్నాడు. తండ్రిని అడిగాడు, నీ ఆస్తిలో భాగం ఎంత వస్తుందో నాకు ఇచ్చేసేయి. తండ్రి ఎంతగానో చెప్పి చూశాడు కానీ చిన్న కుమారుడు వినలేదు. లేదు, నాకెంత భాగం వస్తుందో నా భాగం నాకు కావాల్సిందే అని అడిగినప్పుడు తండ్రి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వీడు ఆ ఆస్తిని తీసుకొని అంత సమకూర్చుకొని వారున్న దేశం నుండి దూర దేశానికి వెళ్ళిపోయాడు. దూర దేశానికి వెళ్ళిపోయి అక్కడ దుర్వ్యాపారముతో ఆ సొమ్మునంతా కూడా ఖర్చు చేశాడు. తండ్రి యొద్ద ఉన్న మార్గంలో ఉన్నప్పుడు ఒక రీతిగా ఉన్నాడు. తండ్రి నుంచి ఎప్పుడైతే దూరం అయిపోయాడో, తండ్రి నుంచి ఎప్పుడైతే తన స్వతంత్రతను కోరుకొని, తన సుఖభోగములు కోరుకొని తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఈ చిన్న కుమారుడు చెయ్యని పని అంటూ ఏది లేదు. అంటే దుష్ట సంబంధమైన పని, డబ్బు ఉన్నంత వరకు వేశ్యలతో సహవాసము చేశాడు, దుర్వ్యాపారములు, మోసపూరితమైన వ్యాపారములు చేశాడు, అన్నిటినీ చేశాడు. అయితే ఎక్కడా కూడా తను లబ్ధి పొందక సమస్తమును పోగొట్టుకున్నాడు. చివరికి ఆ చిన్న కుమారునికి అన్నము కూడా పెట్టేవాడు ఎవరు లేడు. ఒక పూట కాళ్ళకు చెప్పులు లేవు, చేతి వేళ్ళకు ఉంగరము లేదు, సరైన బట్టలు లేవు, మాసిపోయి చినిగిపోయి ఉన్నాయి.
ఏ పనికి వెళ్ళాలో తెలియక ఒక అతని యొద్దకు వెళ్ళి, అయ్యా మీ దగ్గర ఏమైనా పని ఉంటే ఇస్తారా అని అడిగాడు. ఆయన అంటున్నాడు, అతని యొక్క స్థితిని చూసి, నెత్తి చెదిరిపోయింది, బట్టలు మాసి చినిగిపోయాయి, కాళ్ళకు చెప్పులు లేవు. అతన్ని చూసినప్పుడు వీరు ఏ పనికి వస్తాడు రా అని చూసి, ఒక పని ఎందుకు చేస్తావా అని అడిగాడు. చేస్తానయ్యా, రా. పిలుచుకొని వెళ్ళి ఒక గుంపును చూపిస్తూ ఉన్నాడు. ఆ గుంపు పందుల గుంపు. ఈ పందుల గుంపు నువ్వు మేపుతూ ఉండు, ఇదే నీకు పని అని అప్పగించి వెళ్ళిపోయాడు. ఆ పందుల గుంపు కాడ కూర్చొని ఉన్నాడు, దారి వైపు చూస్తున్నాడు, ఆహారం ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి ఆశగా చూస్తూ ఉంటే ఎవ్వరు కూడా తనకు ఆహారం తీసుకురాలేదు. ఆకలి అవుతూ ఉంది, ఏమి చేయాలో తెలియక ఆ పందులు తినే పొట్టు తిని తన కడుపు నింపుకోవడానికి ఆశపడ్డాడు. దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడిచాడు, పాపుల మార్గంలో వెళ్ళిపోయాడు, అపహాసకులతో సహవాసము చేశాడు. వీటితో పాలు పొందిన వాడు తండ్రికి దూరం అయిపోయి తన జీవితాన్ని సరైన బ్యాలెన్స్ చేసుకోలేక పందులతో సహవాసం అయిపోయి అవి తినే వ్యర్థమైన పొట్టును తినడానికి, కడుపు నింపుకోవడానికి ఆశపడ్డాడు. ఈరోజు నీవు లోకములో కలిసిపోయి దేవుడంటే నీకు అసహ్యం వేస్తూ ఉందా? దేవుని ప్రార్థన అంటే అసహ్యమా? దేవుని వాక్యం అంటే నీ చెవులకు ఆ వాక్యం విన్నప్పుడు విసుగ్గా ఉన్నదా? అయితే చిన్న కుమారుడు పందులతో కలిసిపోయిన రీతిగా నీ జీవితం కూడా అధపాతాళానికి దుష్టుడు తొక్కేస్తాడు. నీకు అర్థం కావడం లేదు నీ జీవితము. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో నీ జీవితము అపవాది చేతిలో ఉన్నట్లు. వీడేమి చేయాలో తెలియడం లేదు చిన్న కుమారునికి. అప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు. అయ్యో, నా తండ్రి దగ్గర చాలామంది పనివారు ఉన్నారు, వారందరికీ పని ఇస్తున్నాడు, 3 పూట్ల వాళ్ళకు తిండి పెడతా ఉన్నాడు. నేను నా తండ్రి వద్ద ఉన్నప్పుడు చాలా సమృద్ధిగా తినేవాడిని. నా అహంకారముతో, నా దుష్ట ఆలోచనలతో నా తండ్రిని నేను దూరం చేసుకున్నాను. అయినా నేను మళ్ళీ తిరిగి నా తండ్రి వద్దకు వెళ్తాను, మళ్ళీ అడుగుతాను నా తండ్రితో. ఒకవేళ ఆయన నన్ను కుమారునిగా ఒప్పుకోకపోతే, తండ్రి ఇంతమందికి పని ఇస్తున్నావు కదా, పని కల్పిస్తూ ఉన్నావు, ఆ పనిలో నన్ను కూడా ఒకనిగా చేర్చుకో అని నా తండ్రిని నేను అడుగుతానని తన మనసులో నిశ్చయించుకొని ఆ ప్రాంతం నుంచి కొంతకాలాన్ని తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. తండ్రి దూరం నుండి చూస్తూ ఉంటే, పనివారందరూ పని చేస్తుంటే ఎవరో ఒకతను చాలా దూరంగా కంటికి మసగ్గా కనిపించి కనపరాగా తూలుకుంటూ నడవలేక వస్తూ ఉన్నాడు. కాసేపటికి ఆ కన్నులకు దగ్గరగా కనిపిస్తున్నప్పుడు చూస్తే ఆ చిన్న కుమారుని యొక్క నడకను గుర్తుపట్టి తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చిన్న కుమారుని కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, అరే నాన్న తిరిగి వచ్చావా, చాలా సంతోషంగా ఉందిరా అని అన్నప్పుడు తన తండ్రిని పట్టుకొని ఏడుస్తూ కన్నీరు కారుస్తూ అంటూ ఉన్నాడు, తండ్రి నీ ఎదుట నేను పాపం చేశాను, నిన్ను వ్యతిరేకించి నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించంటే తండ్రి అంటున్నాడు, సర్లే ఇంకా అవన్నీ వదిలిపెట్టు అని చెప్పేసి కన్నీళ్లు తుడుస్తూ పని వాళ్ళను పిలిచి, నా కుమారునికి కాళ్ళకు చెప్పులు, ప్రశస్త వస్త్రాలు, వేలికి ఉంగరము తీసుకొని వచ్చి పెట్టండి, ఒక విందును చేయండి, గొప్పగా విందును చేయండి, నా కుమారుడు తప్పిపోయి దొరికాడని తండ్రి చాలా సంతోషపడుతూ తన కుమారుని హక్కును చేర్చుకున్నాడు. ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రియ దైవ జనాంగమా, నీవు కూడా దేవునికి దూరం అయిపోయావా? దుష్టుని ఆలోచనలో పడిపోయి పాపుల మార్గంలో నడుస్తూ అపహాసకులతో నీవు సహవాసము చేస్తూ దేవుడంటేనే నీవు దూరంగా జరిగిపోయావా? నీకు ఇప్పుడు బాగుండొచ్చు నీ లైఫ్, కానీ రాబో కాలంలో ఉగ్రత దినం వస్తుంది.
ఆ దినం వచ్చినప్పుడు నిన్ను కాపాడేవారు ఎవరు ఉండరు. ప్రభు నిన్ను వాక్యము చేత హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా మనస్సు మార్చుకొని దుష్టుని ఆలోచనలు విడిచిపెట్టి, పాపుల మార్గమును విడిచిపెట్టి, అపహాసకుల సహవాసం విడిచిపెట్టి దేవునితో నీ సహవాసాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను ఆ తండ్రి వలె నిన్ను కూడా హత్తుకొని ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు. నువ్వు ఏవైతే పోగొట్టుకొని ఉన్నావో ఆత్మీయ వరములలో వాటన్నిటిని కూడా ప్రభు నీకు తిరిగి అనుగ్రహిస్తాడు. చాలామంది సేవకులు కూడా దేవుని పరిచయం విడిచిపెట్టిన వారు ఉన్నారు. ఏ పరిచయనైతే నువ్వు విడిచిపెట్టావో ఈరోజు తిరిగి దేవుని యొద్దకు రండి. దేవుడు నువ్వు పోగొట్టుకున్న కృపావరముల చేత నిన్ను నింపి తిరిగి ఒక ఉన్నతమైనటువంటి సేవకునిగా నిన్ను ఆయన బలపరుస్తాడు. విశ్వాసులైన అనేకులు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మీరు తిరిగి దేవుని యొద్దకు వెళ్ళండి. దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించి తన కృపలో నింపుతాడు. నీ జీవితంలో ప్రాముఖ్యంగా ఈ మూడింటిని గుర్తుపెట్టుకొని ప్రభువుల కృపలకు మీరు పాత్రలు కావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. గమనించండి, ఇక 8 రోజులు మనకు ఉపవాస కూడికలు ఉన్నవి. మరి భారముగా బాధ్యతగా ప్రార్థిస్తూ అనేకుల గురించి తెలియజేస్తూ ఉండగా ఈ యొక్క మీటింగ్స్ కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి. దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకొనండి. దేవుని యొక్క వాక్యము ఆశీర్వదించునుగాక. ఆమేన్, 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 ఆమేన్.